ప్రత్యేకమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మ నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం, ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం. ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా, కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా. ఒకే ఒక్క శ్రు చాలు తోడే కొరగా. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే ఆననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. అమ్మా ఈరోజు నైట్ డ్యూటీ ఉంది, మళ్ళీ రేపు వస్తా ఇంటికి. ఏంటమ్మా మొన్నేగా నైట్ డ్యూటీ చేసావు, ఇలా కంటిన్యూస్గా 24 hours 36 hours డ్యూటీస్ చేస్తే ఎలా? నీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అదేంటమ్మా అలా అంటావు? ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంతవరకు వచ్చింది ఎందుకమ్మా? ఇంట్లో కూర్చోవడానికా? జనాలకి సేవ చేయాలి, వాళ్ళని కాపాడాలి అనేగా అమ్మా. ఎప్పుడూ జనాలు వాళ్ళ హెల్తేనా, నీ గురించి నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవా? జనాల గురించి ఆలోచించడం, వాళ్ళ ఆరోగ్యం కాపాడడం నా బాధ్యత కదమ్మా. సరే సరేలే, ఎప్పుడూ ఇలానే చెప్తావు, కానీ జాగ్రత్తగా వెళ్ళి వచ్చే తల్లి. టైంకి తిను, భయమేస్తే కాల్ చేయు. భయం ఎందుకమ్మా, నేను వెళ్ళేది హాస్పిటల్కేగా.
కథ ముగిసిలే కట్టే మిగిలిలే తనూరిగిలే ఎదరగిలే మరణాన్నాపే మనిషే లేడు మనం చావును గెలిచే దేవుళ్ళం కాము ఇది 9 తలుపుల ఇల్లు ఆ దేవుని ఆనతో చెల్లు కథ ముగిసిలే తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం నా మహాపాపానికి ఆడది తల్లిగా
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। సంకెళ్ళను వదులు పరిగెత్తే నీ కాళ్లతో రెండు తొడల మధ్య తన్ని నరకం పరిచయం చేయి శరీరమే నీకు ఆయుధ కర్మాగారం బతుకు సమర భూమిలో నీకు నీవే సైన్యం సైన్యం Oh, what a wonderful, mind-blowing, gorgeous performance.